ఆ, యా మీరే కంటిన్యూ చేయండి. ఏంటి సార్ ఈ పరకామణి మరి లాస్ట్ ఇయరే జరిగిందట. మరి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు బయట పెట్టకపోవటాన్ని మరి దీన్ని దాచినట్టుగానే అర్థం చేసుకోవాలి కదా, లేకపోతే అవసరం ఏముంది మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాం అనేది చెప్పదలుచుకుందా? అయినా కూడా చెప్పాలి కదా, దొరికాడు ఇలా పట్టుకున్నాము లేకపోతే రికవరీ చేశామనో పలానా కేసు పెట్టామనో. సార్ ఇప్పుడు ఇది సేమ్ మన ఇప్పుడు మాట్లాడుకున్న ఈ నెయ్యి పాలు సంబంధించిన సబ్జెక్ట్ మాదిరిగానే సేమ్ ఫిలాసఫీలో నడుస్తున్న చరిత్ర సార్ ఇది పరకామణి. గతంలో పరకామణిలో డాలర్స్ ఏదో దొంగిలిస్తూ పట్టుబడిన వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా, చాలా సంవత్సరాల నుంచి ఈ దొంగతనం ఏదైతే డాలర్స్ కొట్టేయటం, చాలా ఆస్తులు పోగేశాడు అనేది మనం విన్నాం, మనం మాట్లాడుకున్నాం కూడా, చర్చించుకున్నాం కూడా. అంటే దీని అర్థం ఏంటంటే ఈ పరకామణి ఏదైతే శ్రీవారి హుండీలో లెక్కింపు, బంగారం కానివ్వండి నగదు కానివ్వండి లెక్కింపు ప్రక్రియలో గోల్మాల్ జరుగుతుంది అనేది వాస్తవం సార్. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇట్లాంటి. బయటపడినప్పుడు అంటే మా ప్రభుత్వంలో జరిగింది అని, మీ ప్రభుత్వంలో జరిగిందని వాదులాట్టుకుంటున్నారు, కానీ అక్కడ లూప్ హోల్స్ చాలా ఉన్నాయండి. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అట్లాగే బయోమెట్రిక్ ఎంట్రీ కోసం బయోమెట్రిక్ సిస్టమ్ డిజిటల్ సిస్టమ్ లో పెట్టినప్పటికీ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కానివ్వండి లేకపోతే లెక్కింపు దగ్గర కానివ్వండి ఏదో రకంగా వాడు చేతి వాటం ప్రదర్శిస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఆ పెంచలయ్య అనే అతను గతంలో పట్టుబడ్డాడు, అతని మీద చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఇవాళ చెప్తున్నారు. అప్పట్లో బయటకు రాలా ఇది. దాదాపు ఎప్పుడండి ఇది పెంచలే 2025 జనవరి 11వ తేదీన అతనికి ఇది విదంతం బయటకు వచ్చింది. మరి అప్పట్లో ఏమి ప్రభుత్వం ప్రకటించలా దీని గురించి. 2025 జనవరి 11న ఇలా జరిగింది, పరకామణిలో దొంగతనం చేశాడు అనేది అయితే నాకు గుర్తున్నంత వరకు వార్తల్లోనూ రాలేదు, ప్రభుత్వం ద్వారా కూడా ప్రకటనలో నుంచి రాలా ఇది. మరి ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అతను ఏదో ఒక సంస్థకు సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అర్పోజ్ అనేది ఒక సంస్థ, అతని మీద చట్టపరమైన చర్యలు జరిగినాయి. జనవరి 13వ తారీఖున అతను అరెస్ట్ చేశారని చెప్పేసి ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అట్లాగే ఇంకొక 631 గ్రాములు గోల్డ్ కూడా దర్యాప్తులో దొరికింది. ఆ కేసు ఏమన్నా సిసి నంబరు 309/2025గా రిజిస్టర్ అయిపోయి కోర్టులో నడుస్తా ఉంది. ఏప్రిల్ 13 తదుపరి విచారణ జరుగుతుంది. ఇది మన సారాంశం దీంట్లో. అయితే ఏంటంటే ఇది ఏదో పట్టుబడినప్పుడు ఒకళ్ళిద్దరి మీద కేసులు పెడుతున్నారు, కానీ ఆ లూప్ హోల్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఎన్నో సంవత్సరాల నుంచి పరకామణి దానిలో దొంగతనాలు జరుగుతున్నాయి. డాలర్స్, నగదు, బంగారము, ఆభరణాలు, బిస్కెట్లు, ఇవన్నీ కూడా దొంగతనాలు జరుగుతున్నాయి అనేది యదార్థం. ఇది దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ లూప్ హోల్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇంకా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అక్కడ. మరి అంత లోపల ఉన్న వాళ్ళే దొంగలుగా వాళ్ళకి హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. మరి దీని మీద టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, టీటీడీ అంత గుమ్మరంగా ఎందుకు ఉంటుంది అనేది అర్థం కావటం లేదు. మరి ఇది శ్రీవారి సొమ్ము, మరి ప్రజలు ఎంతో ప్రేమతోటి ఆలయ అభివృద్ధుల కోసం, ఆలయం కోసం ఇచ్చిన, దేవుడికి ఇచ్చిన సొమ్మును కొట్టేస్తున్నారు వీళ్ళు. ఇంకా పగడ్బందీగా అక్కడ నిఘా, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ అవసరం అనేది ఉందనేది నా ఉద్దేశం అండి. అట్లాగేంటంటే శిక్షలు ఏదో అరకొరగా అదే రోజు అతన్ని పెంచలేని వదిలేశారంట, బెయిల్ ఇచ్చి వదిలేశారు. తర్వాత మళ్ళీ కోర్టు అట్లా కాకుండా ఏంటంటే ఇది ఇంకొకరు భయపడేటట్టుగా దొంగతనం శ్రీవారి సొమ్ము కాజేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయనే విధంగా శిక్షలు పడితే గానీ ఇది ఆగదండి. ఒకటి ఏమైనా భద్రతా వ్యవస్థ ఇంకా మోడర్నైజ్ చేయాలి, ఇంకా అంచెలంచెలుగా పెంచాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ స్ట్రాంగ్ రూమ్ లో దాస్తారో అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్, అక్కడ నుంచి అసలు ఈ జ్యువెలరీ షాపులో, మోడర్న్ జ్యువెలరీ షాపులో వెళ్ళి అమ్ముకున్నారంట, వేరే ఆభరణాలు తీసుకున్నారంట ఈ స్వామివారి బంగారం అది ఇచ్చేసి. కాబట్టి ఇది లోతుగా దర్యాప్తు జరపాల్సిన స్తూత మంత్రం కాదండి. ఎవరు కొన్నారు, ఏ మోడర్న్ జ్యువెలరీ షాపులు కొన్నవి, శ్రీవారికి చేసిన, ఇవన్నీ కూడా లోతైన దర్యాప్తు చేసి కఠినంగా బాధ్యుల్ని శిక్షించాలి. ఫర్దర్ జరగకుండా చాలా ఇంకా మోడర్న్ సిస్టమ్ లో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది నా ఉద్దేశం సురేష్ గారు.